వచ్చేసరికి మనం 2 నిమిషాలు నిన్న చూసినట్లయితే నాకు ఎక్స్పీ కోడ్లు కొన్ని తెలిసిండే, ఎందుకంటే నేను ముందు ఎప్పుడు ఆడిండే. అప్పుడు ఒక అకౌంట్ క్లోజ్ వచ్చాక మీకు చూపెట్టాలంటే మీరు నమ్మరేమో అని ఈరోజు 2 లెవెల్ ఏమి సరిపోద్ది అనుకుంది. అలా నేను ఒక లెవెల్ వచ్చినాక ఫిషింగ్ చేస్తాను. నా దగ్గర వరకు మంచి ఎక్స్పీ అయితే ఇచ్చారు. నేను మళ్ళీ నేను సెకండ్స్కి వెళ్ళిన సెకండ్స్ దీన్ని మర్చిపోయారు. దీన్ని సెకండ్స్ థర్డ్స్ అని ఉంటాయి కదా, ఇవి ఫస్ట్లోనే అంతా మొత్తం అది ఈజీగా ఉంటాయంట. ఫస్ట్ సెకండ్స్ కొంచెం హార్డ్ ఉంటుందంట. ఎవరికి చెప్పారు. సో సెకండ్స్ సెకండ్స్కి వచ్చి నాకు అవి ఇంకొకరక ఏమది లాజిక్లే లేవు. లాజిక్ సంగతి నేనైతే మిగతా గేమ్స్ ఆడుతాను. అది నీకు ట్యాగ్ అవ్వదు నాకు, కానీ నాకు సపోర్ట్ కావాలి. సపోర్ట్ వచ్చిన ఇంకా బాగా ఇప్పుడు నాకు ఒక కోడ్ అరే ట్యాగ్ మోస్తుంది. చలో చలో నిన్న ఈరోజు మొత్తం ఆడుతూ ఇది షార్ట్ వీడియో అనుకోండి. నేను ఇప్పుడు 2 ఎంతో ఉండేది. ఆ సేవర్ ఏమైనా చెప్పాను కదా, సేవర్ బాగుంది. అది తీసుకొచ్చేస్తాను. నేనైతే మొత్తం జర్నీ చేసినాక నేను ఇక్కడ కట్ చేసి ఒక మూవీ టైప్ చేద్దాను. ఎందుకంటే అందరూ ఇంటికి వచ్చి అందరూ ఇంటికి వచ్చి వస్తుంది. ఇది రీసెంట్ మీరే చెప్తాను ఎందుకని నేను అడుగుతాను. అట్లానే ఎవరైనా నాకు గేమ్లో సపోర్ట్ చేయాలనుకుంటే నా ఐడి చెప్పేస్తా, కామెంట్లో పెట్టాను చూసుకోండి. ఇప్పుడు నాకు అసలు ఒక మంచి లైట్ కూడా బాగుంటుంది అన్నారు. నేను మళ్ళీ ఎప్పుడన్నా ఈ షార్ట్ కూడా ఇస్తాను, ఎందుకంటే స్క్రీన్ చూసినప్పుడు షార్ట్స్ అది కూడా ఇన్స్టాగ్రామ్ వేసుకొని కాస్త ఎడిటింగ్ నాకు ఎడిటింగ్ చేస్తే 1000 మీకు అని చెప్పింది. అది కొంచెం బాగా అనిపించింది. ఎందుకంటే అంటే ఎక్కువ మంది చూడదు. అది వీకెండ్ పెట్టుకుని చేయాలి. ఎడిటింగ్ కూడా వీకెండ్ పెట్టుకుని చేసాను వీకేలో పెట్టి, అందుకని నేను వీకెండ్ చేసి ఎడిటింగ్ వీకెండ్ తీసుకుని పెట్టాను. కొంచెం కష్టమే అనుకుంటాను. అంటే కష్టం కాదు, ఈజీ.
మర్చిపోయిన దసరా హాలిడేస్ ఇచ్చినప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నా ఒక్కొక్కరు సపోర్ట్ వచ్చినట్టు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు అంటే చేస్తాను నాకు ఎప్పుడో చేస్తాను అనుకోండి టైం టైం దొరికితే నేను ఎక్కువ చూడాలి అందరూ అది అలా పైకి నాలుగు దానికి అంత ఇచ్చాను అదే డబ్బు మనం కావాలనుకో స్పిన్ ఫస్ట్ ఉన్నాయి 300 అంటే కోయడరే కొరేమో పేరు ఫస్ట్ డెజర్ట్ బ్రాండెడ్ వేసుకుంటా పోతే ఫస్ట్ వెళ్తే ఉంచుకున్నాను నేను అట్లనే ఈ ఒక్క గేమ్ కాకుండా ఫ్రీ ఫైర్ కూడా ఆడతాను దాంట్లో మంచిగా 59 డబల్ నాది దాంట్లో మంచిగా ఏమున్నాయంటే కొంచెం అంటే మధ్యలో ఆపేసాను గేమ్ ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఎందుకు నాకు ఇష్టం ఆడడము మొన్న పెట్టాను వీడియో చూసుకుంటాను డైలీ పంపిస్తాను కానీ మళ్ళీ మధ్యలో ఊరుకోతాను కాబట్టి కొంచెం డిలే అవ్వచ్చు అక్కడ ఫోన్ ఆడక తప్పదు కాబట్టి మధ్యలో తీయాలనుకుంటా సో నేను మళ్ళీ 6th అక్టోబర్ నుంచి డైలీ చేస్తాను అనుకుంటా 6th అక్టోబర్ కోసం వెయిట్ చేస్తానండి నేను అక్కడ లైవ్ స్ట్రీమ్ చేయమంటాను లైవ్ స్ట్రీమ్ కూడా చేస్తాను ఫ్రీ ఫైర్ చేయమంటాను ఫ్రీ ఫైర్ చేస్తాను మైండ్ క్రాఫ్ట్ కూడా ఆడతాను ఏదన్నా చెప్పండి మీకు నేను రోబ్లాక్స్ ఎంత ఆడతాను అంటే దీంట్లో అంటే ఫ్యాషన్ రివ్యూ తెలుసా మీకు తెలిసినట్లయితే ఈ గేమ్లో డిమనాలజీ అని ఒక గేమ్ ఉంటుంది దాంట్లో అది ఇది సేమ్ ఉంటుంది మొత్తం సేమ్ ఉంటుంది చుట్టూ సేమ్ ఎందుకంటే అది ఎక్విప్మెంట్స్ ఉంటుంది ఎక్విప్మెంట్స్ కూడా ఉంటుంది అది కూడా స్ట్రీమ్ చేయమంటే చెప్పండి స్ట్రీమ్ చేస్తాను ఏముంది అసలు అట్లనే మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తే మా ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తాను అంటే మా ఫ్రెండ్స్ కూడా ఆడతారు వాళ్ళు నాకంటే పెద్ద ప్రోగ్రామ్ అనుకోండి ఈ గేమ్ కాకుండా వేరే గేమ్ ఆడుతుంది ఈ గేమ్ అనుకోండి మైండ్ క్రాఫ్ట్ అయితే నేను ఫోన్లో ఆడతాను ఎందుకంటే పీసీలో ఆడతాను సింగిల్ ప్లేయర్ పీసీలో ఆడతాను అది ఇద్దరు అంటే ఇద్దరు అనుకున్న ఫోన్లో ఆడతాను నేను నాకు లాగోదు పాకెట్ డిస్టెన్స్ ఎందుకంటే నాకు సంపర్దుర్ర ఇల్లు నా టార్గెట్ ఏంటంటే ఈ వీక్లో మీరు వీలైతే నన్ను 50 సబ్స్క్రైబర్స్ నుంచి లైవ్ స్ట్రీమ్ చేసుకుంటా లైవ్ స్ట్రీమ్లో కూడా ఏమంటారు నేను రోబ్లాక్స్ వస్తా ఫ్రీ ఫైర్ మ్యాక్సిమం అందరూ ఫ్రీ ఫైర్ ఆడుతాను అనుకుని ఈ బ్లాక్ ఫీడ్ ఎందుకు వస్తున్నా అంటే ఇప్పుడు ఏంటి గ్రో గార్డెన్ 99 నైట్స్ అన్నీ పాపులర్ అవుతాయి మనకు ఫ్రీ ఫైర్ చేయాలంటే నాకు టైం పడుతుంది ఎందుకంటే దాంట్లో అందరు ఫ్రెండ్స్ కావాలి మనకి దీంట్లో ఏంటంటే ఇది మనకు సింగిల్ ఆడుతుంది దీంట్లో అంత నొప్పి ఉండదు ఇద్దరు ఆడ దీంట్లో ఇంకోటి ఏంటంటే బాగా వీళ్ళు ఎక్కువ అనుకోండి మళ్ళీ రిస్పాండ్ అయిపోతారు
పురుగు గుంతురాని కొంచెం తీసుకోక రాగరా నేను ఆయన కానీ 50 వేసుకుని ఇలా కొనుక్కున్నాను. నేను మళ్ళీ స్పిన్ చేస్తున్నప్పుడు షార్ట్స్లో పెడతాను. ఇప్పుడు కూడా వాయిస్ రికార్డ్ చేస్తాను అనుకోండి. ఇంకో అకౌంట్ ఉందనుకోండి, దాంట్లో అంటే మరీ అంత లేదు కదా, రోజుగా వేస్తాను. కానీ ఛాలెంజ్గా తీసుకుని వస్తాను. అది మ్యాచ్ అన్నీ నేను ఏమంటారు, నేను ఫస్ట్ టైం ఆడట్లేదు, ఆల్రెడీ ఆడినాను, చాలా ఆడినాను. దాంట్లో మంచిగా ఉంది. కానీ దీంట్లో చేస్తుందంటే ఏమంటారు, మీకు తెలుస్తుంది. అదే ఏంద్రా 70 కదరా, 70 కాదు, 75 అంటే 80 90 90 90 అమ్మ 10 రోజులు చూపించుకురా. ఎక్కువ చూపించాను. చేపలు పట్టుకుంటా ఇప్పుడు చేపలు అమ్మ చేపలు అనుకుంటా. నేను ఏదో ల్యాప్టాప్లో ఆడదామంటే ఇది తీసాను, ఆడతాను చెప్తాను. దాంట్లో 50 రోజులు కనీసం ఇక్కడ 100 రోజులు అర్థం చేసుకోవచ్చు. అట్లా ఉంటుంది డిఫరెన్స్. అందుకే నాకు ఎంతో అదృష్టం బట్టి నాకు ఇది వచ్చింది ల్యాప్టాప్ కాబట్టి. అట్లా నేను మైన్క్రాఫ్ట్ అన్నాను కదా, మైన్క్రాఫ్ట్ మామూలుగా ఆడతాను. నేను మామూలుగా ఆడతాను, సింగిల్ ప్లేయర్ ఆడతాను. దాంట్లో బేస్ కట్టుకుంటాను, అన్నీ వేస్తాను. కాబట్టి మీరు దాన్ని చెక్ చేసుకోండి. అంటే ఇప్పుడు చేయాలి ఈ వీడియో పొజిషన్ ఉంటుంది. నేను ఇది ఒక సెకండ్స్కి వచ్చినప్పుడు అప్పుడు నుంచి మైన్క్రాఫ్ట్ చేస్తాను. నేను కామెంట్ బట్టి చేస్తాను. ఎందుకంటే నాకు సపోర్ట్ ఎక్కువ వచ్చింది అనుకోండి, నేను సపోర్ట్ చేయొచ్చు. అదే నాకు సపోర్ట్ రాకుండా చేస్తే మొత్తం అంటే వేస్తాను. మమ్మీ ఏమంటుంది, ఇవన్నీ అవసరం మనకి ఏదైనా ఉంటుంది. అది మోటివేషన్ డిమోటివేషన్ ఇస్తారు పేరెంట్స్. ఎందుకు పేరెంట్స్ చేసుకుని అర్థం కావాలి. ఆయన కానీ ఆ ప్రకారం నేను ఫస్ట్ యూట్యూబర్ అనుకుంటా తెలుగులో అనుకుంటా, తెలియదు. ఎందుకంటే కాదు రోబ్లాక్స్ అంటే ఒక 2-3 వీడియో ఉంటుంది. ఎందుకు ఆయన ఎదురైనా ఆడుతుంది అని అట్లా అది మేబీ ఉండొచ్చు. ఆయన ఆడే ఆడుకోవచ్చు ఒకసారి, ఇంకా తెలియదు. లాస్ట్ 1 లెవెల్ అండి. దాని తర్వాత నేను వెళ్ళిపోతానండి, నేను వెళ్ళిపోతా. నా టార్గెట్ 100 సబ్స్క్రైబర్లు. లైబుల్ చేయకండి, కానీ లైక్ అది చేయండి అమ్మ. అప్పుడు మమ్మీ చూస్తారు ఎంతమంది చూస్తారు, సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు మిగతా వీడియో అరే ఇంకో 14 మ్యాచ్ వస్తుంది అయిపోద్దురా. స్ప్రింగ్ జంపర్ అంటే ఇటు తిరుగుతూ ఉంటుంది కదా, అంటే ఇక్కడ కొట్టామనుకో, ఇక్కడ కొట్టామనుకో, అటు పోతే అటు కొట్టా ఉంటుంది. దానిలో మ్యాక్స్ ఇంకా అకౌంట్ ఉంది కదా, దాని మ్యాక్సిమం స్పాట్స్ మ్యాక్సిమం అంటే అన్ని మితికలేవు, డాన్స్ లేదు. దాంట్లో కాంబోస్ చెప్తా కాంటే మీకు, కాంబోస్ అంటే స్క్రీన్ చెప్తా. సపోర్ట్ చేయండి చాలు. దాని పంట ఇప్పుడు చాలా పడిన కాదు. ఒక కిల్ చేసాను, ఇందులో వచ్చేస్తుంది. ఒక కిల్ వచ్చేస్తాను.
అంటే నేను ఎందుకు తిరిగినానంటే నేను ఫస్ట్కి వచ్చాను కొంచెం నేను మర్చిపోయాను. స్టాట్స్ కూడా నాకు అంత తెలియదు. అంటే ఒక దగ్గర మొత్తం స్టాట్స్ పెట్టేస్తా ఫ్రూట్స్ అని దాంట్లో అనుకో.